భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం రామాంజనేయ యుద్ధం కథ గురించి తెలుసుకుంటున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. శ్రీరాముడి పట్టుదల. అయోధ్య ఊరు వెలుపలికి వెళ్ళేసరికి అక్కడ సైన్యమంతా యుద్ధ సన్నద్ధంగా ఉంది. ఎవరిని కదిలించినా కాశీరాజ్యం మీదికి యుద్ధం అంటూ కాలు దువ్వేస్తున్నారు. కాశీ మహారాజు విశ్వామిత్ర మహర్షిని కాళ్ళతో తన్నేశాడుట అని కారాలు మిరియాలు నూరేస్తున్నారు. హనుమంతుడికి ఆశ్చర్యం అంతు లేకుండా పోయింది. ఏమిటి, అప్పుడే నిర్ణయం అయిపోయి శిక్ష అమలుకి సైన్యమే బయలుదేరుతోందా? గయమహారాజు చెప్పిన దాంట్లో అబద్ధాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటూనే హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీరాముడు హనుమంతుడిని చూస్తూనే గంభీరంగా మొహం పెట్టి కుశల ప్రశ్నలు లేకుండా ఇలా చెప్పసాగాడు. చూసావా హనుమ, ఎంత చీకటైతే మాత్రం ఆ కాశీరాజుకి అంత గర్వమా? సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షిని కాలితో తంతాడా? తన్నింది చాలక క్షమాపణలు అంటాడా? అందుకే గురుదేవులు విశ్వామిత్రుల వారు అతనికి మరణదండన విధించారు. గురువాక్యాలను మించిన ధర్మశాస్త్రం లేదు కనుక మేము ఆ శిక్షను అమలుపరచడానికి సైన్యాన్ని పంపించేస్తున్నాం. వార్త తెలిసిందా నీకు? గైడు చెప్పిన దాంట్లో ఆవంత కూడా అబద్ధం లేదని హనుమంతుడికి తేలిపోయింది. అయితే రామప్రభువు చేసిన నిర్ణయమే అంతు పట్టకుండా ఉంది. ఏమనాలో, ఎలా చెప్పాలో, ఆ ప్రభువుతో ఎలా వాదించాలో ఊహకి అందక హనుమంతుడు అవాక్కై చాలాసేపు అలాగే ఉండిపోయాడు. కానీ శ్రీరాముడు మాత్రం ఊరుకోకుండా ఏదో ఒకటి గోకుతూనే ఉన్నాడు. చివరికి హనుమంతుడు కూడా సంభాషణలోకి దిగక తప్పలేదు. ఆ సంభాషణ ఇలా సాగింది. హనుమ: సైన్యం ఎక్కడికి బయలుదేరుతోంది ప్రభు? రాముడు: ఎక్కడికి ఏమిటి, వారణాసికే. హనుమ: అక్కడ యుద్ధం ఎవరి మీద? రాముడు: కాశీరాజు గైడు మీదే. అయినా యుద్ధం అంటావేమిటి? అది యుద్ధం కాదు, మరణదండన అమలు. హనుమ: ఆ గైడు అక్కడే ఉన్నాడా? రాముడు: ఓహో, అక్కడ లేడా? మరైతే ఎక్కడున్నాడు? హనుమ: మా అమ్మ రక్షణలో, మా గుహలో. రాముడు: అయితే పని ఇంకా తేలికైంది. ఈ సైన్యమంతా ఎందుకు? నువ్వే వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాయి. మన వాళ్ళు శిక్ష అమలు చేస్తారు. హనుమ: మా అమ్మ అతనికి శరణిచ్చింది ప్రభు. రాముడు: దోషికి శరణమివ్వటం ఏమిటయ్యా? పెద్దది దయతో అట్లాగే అంటూ ఉంటుంది. రాజధర్మంలో దయ అంటూ కూర్చుంటే ఎలా? నువ్వు వెళ్ళి తీసుకురా. హనుమ: నేను కూడా అభయప్రదానం చేశాను ప్రభు. రాముడు: నేను శిక్ష విధించక ముందు తెలియక చేసుంటావు, ఇప్పుడు తెలిసిందిగా, తీసుకురా. హనుమ: మీ పాదాల మీద ప్రమాణం చేసి అభయమిచ్చాను ప్రభు. రాముడు: పాదాలు నావే కదా, నేనే శిక్ష విధించాను. హనుమ: ఏ దోషానికి శిక్ష ప్రభు? రాముడు: మహర్షిని కాలుతో తన్నినందుకు. హనుమ: ఆ తప్పుకు మరణమే దండన అని ఏ శాస్త్రంలో ఉంది ప్రభు? ఎవరు దోష విచారణ చేశారు? రాముడు: ఓహో, వాదంలోకి వస్తున్నావా? ఆ స్థాయి దాటిపోయింది. అన్ని చోట్ల ఈ తప్పుకు ఈ శిక్ష కాకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇదే శిక్ష. దీన్ని శాసించే శాస్త్రం నా గురువుల వాక్కే. దానికి నేను ఎదురు చెప్పను. నా నిర్ణయంలో మార్పు లేదు. హనుమ: రామప్రభు, మీకు ఒక గొప్ప గురువు ఉంటే ఉండవచ్చు. ఆయన తనకొక ధర్మం, పరులకొక ధర్మం నిర్ణయించవచ్చు. నాకు మాత్రం తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఒకటే. ఆయనే శ్రీరాముడు. ఆయన మాకు బోధించిన శాస్త్రంలో సత్యాన్ని మించిన ధర్మం లేదు, క్షమను మించిన సద్గుణం లేదు. ఆ గైడు సత్యాన్ని ఆశ్రయించి క్షమించమని కోరుతున్నాడు. ఈ రామదాసు సత్యాన్ని ఆశ్రయించి శరణం ప్రదానం చేశాడు. దేవా, సత్యం నుంచి తొలగిపోవటం నాకు, నా రాముడికి చేత కాదు. నేను నా గుహ వాకిట్లో గైడుకి రక్షణగా కూర్చుని ఉంటాను. కావాలనుకుంటే నీ సేనలు నన్ను ముక్కలు ముక్కలుగా నరికి కావాల్సిన వ్యక్తిని తీసుకుపోవచ్చు. జై శ్రీరామ్. హనుమంతుడు ఆవేశంగా లేచి నిలబడి శ్రీరాముడికి సాష్టాంగ నమస్కారం చేసి మరుక్షణంలో తన గుహ ముందు వాకిట్లో కూర్చుని నిశ్శబ్దంగా రామనామ జపం చేసుకుంటూ తన విశ్వాత్మ భావనలో తానుండిపోయాడు. లోపల కూర్చున్న గైడుకి సందేశం విఫలమైందని అర్థమైంది. ఆ మాటే అంజనాదేవితో అన్నాడు. కానీ హనుమంతుడు ఇద్దరిని కూడా రామస్మరణ చేస్తూ మౌనంగా కూర్చోమని సూచించాడు. ఇక్కడ అయోధ్యలో శ్రీరాముడు ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయి ఆకాశంలోకి చూస్తుండగానే విశ్వామిత్ర మహర్షి వచ్చి మరోసారి హెచ్చరించడంతో గంభీర వదనుడై తన సైన్యాలను హనుమంతుడి గుహ మీదకి దండెత్తమని ఆజ్ఞాపించాడు.
రామసైన్యం తన మీదకే దండెత్తి వస్తోందని కిష్కింధ రాజ్యంలో కలకలం మొదలైంది. వాళ్ళు ఆంజనేయుడిని పిలిపించమని చెప్పడానికి అంజనాదేవి గుహ దగ్గరికి పరుగు పరుగున వచ్చారు. వచ్చిన వానర వీరులను వాకిట్లోనే కూర్చుని ఉన్న ఆంజనేయుడు చిరునవ్వుతో పలకరించి ఇలా చెప్పాడు: వానర వీరులారా, భయపడకండి. రామసేన మీకోసం కాదు, నా కోసం వస్తోంది. మీకేమీ భయం లేదు. మీరు దూరంగా వెళ్ళిపోండి. ఏమి జరిగినా ఇటు రాకండి. ఇది నా ఆజ్ఞ. ఈ మాటతో వానర వీరులంతా వెనక్కి వెళ్ళిపోయారు. రామమంత్ర కవచబలం. కొద్దిసేపట్లోనే శ్రీరామ సైన్యం సేనాపతులు వచ్చారు. ఆర్భాటంగా హెచ్చరికలు చేశారు. ఈ పక్క నుంచి సమాధానం రాలేదు. చివరికి వాళ్ళు హనుమంతుడిని బాణాల వర్షంతో ముంచెత్తుతూ గుహ మీదికి దూసుకురాసాగారు. ఆయుధాలన్నీ వచ్చి హనుమంతుడు కల్పించిన రామనామ కవచానికి తగిలి గోడకి కొట్టిన బంతుల్లాగా అదే వేగంతో వెళ్ళి సేన మీద పడసాగాయి. చాలా ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు చిన్నాభిన్నమైపోయారు. దాంతో పెద్ద తొక్కిసలాడై చాలా సైన్యం నష్టమైపోయి మిగిలిన వారు వెనక్కి దూరంగా జరిగి అయోధ్యకు కబురు చేశారు. అదనపు దళాలతో శత్రుఘ్నుడు దిగాడు. అతనికి ఇదే గతి పట్టింది. ఆ తర్వాత భరతుడికి, లక్ష్మణుడికి కూడా క్రమంగా ఇదే గతి పట్టింది. చివరికి శ్రీరాముడే స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. ఆయన మహా అస్త్రాలన్నీ దగ్గర పెట్టుకొని విశ్వామిత్రుడిని పక్కన పెట్టుకొని సైన్యాన్ని వెనక్కి పంపించి తానొక్కడే ముందుకు వచ్చి హనుమంతుడిని చూస్తూనే సింహగర్జన చేస్తూ ఇలా అన్నాడు: హనుమా, నువ్వు నీ గైడు కోరుకున్నట్లుగా నేనే మరణశిక్ష విధించడానికి వచ్చాను. ఒట్టిగా రాలేదు. అలనాడు కాలాగ్ని రుద్రుడి నుంచి విశ్వామిత్ర గురుదేవులు ఏ అపూర్వ దివ్యాస్త్రాలు పొందారో, యాగరక్షణ సమయంలో వేటిని నాకు ఉపదేశంగా అనుగ్రహించారో, వేటిని ప్రయోగిస్తే భూమండలమంతా భస్మీపట్లమైపోతుందని జంకి నేను రావణాసురుడి మీద ప్రయోగించలేదో అటువంటి మహా అస్త్రాలన్నీ వెంట పెట్టుకొని వచ్చాను. ఆ అస్త్ర గురుదేవులను కూడా తెచ్చాను. ఇక మీ గయుణ్ణి నాకు అప్పగిస్తావో, నీ ప్రాణాలతో సహా కలిపి అతని ప్రాణాలు అప్పగిస్తావో నువ్వే నిర్ణయించుకో. ఈ గర్జనలను విని గుహలో ఉన్న గయుడి మొహం చాటంతైంది. ఆయన రివ్వున ఆంజనేయుడి పాదాల మీద పడి, హనుమప్రభు, ధర్మమూర్తి చేతిలో దండల లభించబోతుంది. నేను కోరుకున్నది ఇదే కదా. నీ ప్రాణాల మీదికి, ఆ వృద్ధురాలి ప్రాణాల మీదికి ఎందుకు తెస్తావు? నాకు అనుమతివు, నేనే లొంగిపోతానని బెతిమాలసాగాడు. హనుమంతుడి పని చాలా ఇరకాటంగా ఉంది. ఆయన శ్రీరాముడిని చూసేసరికి భక్తితో లేచి నిలబడ్డాడు. ఈ లోపల గైడు వచ్చి కాళ్ళ మీద పడి గోల చేస్తున్నాడు. హనుమంతుడు ఒకసారి రాముడు వంక, మరోసారి గైడు వంక తల తిప్పుతూ, ఒకసారి రాముడికి నమస్కరిస్తూ, మరోసారి గయుడిని చేతులు పట్టుకొని లేవదీస్తూ నానా ఇరకాటం పడిపోతున్నాడు. చివరికి హనుమంతుడు రాముడి సంగతి వదిలేసి గయుడి 2 చేతులు పట్టుకొని తన నెత్తిన పెట్టుకుని, గయమహారాజా, ఇలా నీ స్వార్థం నువ్వు చూసుకోవటం న్యాయం కాదు. నీకు మరణదండన పడితే నేను, నా తల్లి సత్యం నుంచి కిందికి పడతాం. నేను బ్రతుకుంటే నీకు దండన తప్పుతుంది. నేను మరణిస్తే నువ్వు అనుకున్నది నీకు ఎలాగూ దొరుకుతుంది. నాకు, నా తల్లికి సత్యమైనా మిగులుతుంది. 2వ మాట చెప్పకు, దయచేసి లోపల కూర్చో అని బ్రతిమాలేసరికి గైడు నోరెత్తలేక వెళ్ళి అంజనాదేవి పాదాల దగ్గర కూర్చున్నాడు. హనుమంతుడు రాముడి వైపు తిరిగి శిరస్సున చేతులు జోడించి నమస్కరించి, మహారాజా, మీకు స్వాగతం. మీరు చక్రవర్తులు, మేము మీ సామంతుడి మంత్రులం. మీరు పురుషోత్తములు, మేము వానరథములం. అయినా మాకు సత్యధర్మ ప్రభువైన శ్రీరాముడి రక్షణ ఉంది. మాకు శ్రీరామ కవచం ఉంది. మేము చెప్పవలసింది పూర్వమే చెప్పాం. మీరు చేయదలుచుకుంది చేయవచ్చని గంభీరంగా చెప్పాడు. ఆంజనేయుడు ఘర్షణకే సిద్ధం అని తెలిసేసరికి శ్రీరాముడు కళ్ళు ఎర్రబడిపోయాయి. ఒళ్ళు పొంగిపోయింది. ఆయనకి ఆలస్యం చేయకుండా హనుమంతుడి మీదికి శరవర్షం కురిపించసాగాడు. అక్కడ రాముడు అంత బుసలు కొడుతుంటే ఇక్కడ ఆంజనేయుడికి ఏమిటో మహా ఆనందంగా ఉంది. ఆయన తోకను నెత్తిన పెట్టుకుని వెరిగంతులేస్తూ బిగ్గరగా రామనామ గానం చేయసాగాడు. రాముడు వేస్తున్న బాణాలన్నీ హనుమంతుడు ఏర్పరచుకున్న రామనామ కవచానికి తగిలేసరికి ఆ కవచపు గోడ కొంచెం కదిలినట్లయి ఆ బాణాలు మళ్ళీ వెనక్కి పోకుండా పూచిక పుల్లల్లాగా అక్కడికక్కడే రాలిపోతున్నాయి. ఇది గమనించిన విశ్వామిత్రుడు, రామ, హనుమంతుడు ప్రయోగించిన మంత్రబంధం సడలిపోతోంది. నువ్వు మరికొంచెం విజృంభించు, ఇక అస్త్రాలు గుప్పించు అని ప్రోత్సహించసాగాడు. శ్రీరాముడు అలాగే చేశాడు. కానీ చిత్రం, ఆ మహాస్త్రాలు కూడా అట్లాగే రాలిపోతున్నాయి. విశ్వామిత్ర మహర్షి మొహం వేలాడేశాడు. శ్రీరాముడు మరింత మహోగ్రుడై ఎక్కడెక్కడి అస్త్రాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. హనుమంతుడు మాత్రం ఇదేమీ పట్టించుకోవటం లేదు. ఆయన కంఠస్వరం మరింత పెరిగిపోయి దూరాలకి వినిపించేట్లుగా నామగానం చేస్తున్నాడు. చివరికి రాముడి దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి. ప్రళయకాలపు అస్త్రాలన్నీ కూడా అయిపోయాయి. ప్రతి అస్త్రం తడిసిపోయిన చిచ్చుబుడ్డిలాగా తుస్సుమంటోంది. రాముడు, విశ్వామిత్ర మహర్షి ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు భయంతో వెలవెలబోయారు.
పరివారంగా వచ్చిన సైనికులు పలాయన మంత్రం పఠించారు. దూరపు కొండ శిఖరాల మీద కూర్చున్న వానర వీరులు జయ జయధ్వానాలు చేశారు. అప్పటికి విశ్వామిత్ర మహర్షి పూర్తిగా నీరుగారిపోయి, రామ, ఈ హనుమంతుడు ఏదో పరధ్యానంలో ఉండి మన మీద ఎదురుదాడి చేయటం లేదు. చేస్తే మన గత ఏమిటి? మన దగ్గర ఏ అస్త్రాలు మిగిలిలేవు. ఇక నా మంత్రశక్తి కూడా పనిచేయదు. ఏం చేయాలో తోచడం లేదని భయపడిపోయాడు. శ్రీరాముడు మాత్రం బింకంగా నిలబడి, భయపడకండి గురుదేవా, నేనే స్వయంగా గుహలోకి దూరిపోతాను. ఆ గాయుడిని పట్టుకు లాక్కొస్తానని రథం దిగబోయాడు. విశ్వామిత్రుడు చటుక్కున శ్రీరాముడు చేయి పట్టి ఆపి, అంత పని చేయకు రామా, ఇప్పటికే నేను నా హద్దులు దాటి చాలా దూరం పోయాను. ఇంతకన్నా దూరం పోలేను. ఉద్దేశం ఎంత మంచిదైనా నాకు ఒక హద్దుంటుంది అని అన్నాడు. విశ్వామిత్ర ప్రకటన. శ్రీరాముడు ఆశ్చర్యంగా చూసి, మీ ఉద్దేశం ఏమిటి గురుదేవా అని అడిగాడు. విశ్వామిత్రుడు ఉచ్చైస్వరంతో, దేవతలారా రండి, మహర్షులారా రండి, వానర వీరులారా రండి, శ్రీరామ సైనికులారా రండి అని బిగ్గరగా అరవసాగాడు. ఆయన సంకల్ప బలంతో ఎక్కడెక్కడి దేవతలు, ఋషులు, నరులు, వానరులు అక్కడ పోగుపడ్డారు. వారందరూ వింటూ ఉండగా ఆ మహర్షి ఉచ్చైస్వరంతో ఇలా ప్రసంగించాడు. సాధుజీవులారా, అందరూ వినండి. నేను లోకహితం కోరి ఒకంత సాహసం చేసి ఈ గందరగోళం అంతా సృష్టించాను. లోకల్లో అందరూ అంజనాదేవి పుత్రుడైన ఈ మారుతిని వీరుడిగా గుర్తిస్తున్నారే కానీ భక్తుడిగా గుర్తించటం లేదు. అతని భక్తి ఎటువంటిదో లోకానికి చాటి చెప్పాలని నేను అనుకున్నాను. దీనికన్నా గొప్ప అంశం మరొకటి ఉంది. భగవంతుడు గొప్పవాడని అందరికీ తెలుసు, కానీ భగవంతుడి కన్నా భక్తి గొప్పది. భక్తి మహిమను, భక్తి గల భక్తుడి మహిమను లోకానికి సోదాహరణంగా చూపించాలని నేను ఆశపడ్డాను. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అనే విషయాన్ని లోకానికి నిరూపించాలనుకుంటున్నాను. వేల వేల ఏళ్ళు తపస్సు చేసి సిద్ధింపచేసుకున్న మహామంత్రాలు గొప్పవా, భక్తితో పలికిన భగవన్నామం గొప్పదా అనేది కూడా లోకానికి నిరూపించదలుచుకున్నాను. ఆలోచన లేని ఆవేశపూరితమైన భక్తి గొప్పదా, సత్యం మీద ధర్మం మీద ఆధారపడిన భక్తి గొప్పదా అనేది వివరించదలుచుకున్నాను. ఇవన్నీ నిరూపించగల సమర్థుడు నాకు హనుమంతుడొక్కడే కనిపించాడు. కానీ ఆ హనుమంతుడిని రంగంలోకి దింపడం తేలిక పని కాదు. అందుకు పావుగా నేను కాశీరాజును వాడుకున్నాను. ఆయన కనిపించని రాజర్షి, విశ్వేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడు. ఈ సంకట కల్లోలాలన్నీ తట్టుకోగల సాత్వికుడు ఆయన ఒక్కడే కనిపించాడు. అందుకే ఆయనను దీంట్లో ఇరికించాను. జగద్గురువైన నారదుడు నేను చెప్పకుండానే నా భావం గ్రహించి నాకు చక్కగా వత్తాసు పలికాడు. వాత్సల్యమూర్తి అయిన అంజనాదేవి తనకు తెలియకుండానే నాకు సహకరించింది. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీరామచంద్ర ప్రభువు తన నాటకాన్ని అమోఘంగా నిర్వహించాడు. పాపం ఒట్టి అమాయకుడు మా హనుమంతుడు. ఏ నటన లేకుండా నేను పెట్టిన కష్టాలన్నీ పడి నేను అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా లోకానికి నిరూపించాడు. దేవతలు, మహర్షులు, సత్పురుషులు అందరూ నా ప్రణాళికను ఆమోదింతురుగాక. ఆ విశ్వామిత్ర మహర్షి అలా చెబుతూ హనుమంతుడి రామభక్తిని కీర్తించసాగాడు. హనుమ పలికిన రామనామము హద్దులెరగని శక్తిధామము, బ్రహ్మలోకపు సూటి మార్గము, బ్రహ్మసభకాహ్వాన పత్రము, అమృత సరసికి అరిది మెట్టది, రామముద్రిక లిచ్చు చెట్టది, మరణ రోగము మాన్పు మందది, సత్యసారము విప్పు విందది, కోర్కెలిచ్చడి కల్పతరువది, సచిదానందము నిండు చెరువది. విశ్వామిత్ర మహర్షి చేసిన ఈ ప్రకటనను విని హనుమంతుడు, అంజనాదేవి, గయుడు అయోమయంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఇంతలో దేవతలు కురిపించిన పుష్పవృష్టి వారిపై కురిసింది. శ్రీరాముడు ముసిముసి నవ్వులతో వారి ముగ్గురిని అభినందించాడు. విశ్వామిత్రుడు గయుడికి ప్రత్యేక వరాలిచ్చి తనే చెయ్యి పట్టుకుని శ్రీరాముడి దగ్గరికి తెచ్చి వారిద్దరికీ స్నేహం కలిపాడు. పరస్పరాభినందనలు పూర్తయ్యాక అందరూ తలో పక్కకి సర్దుకున్నాక శ్రీరాముడు ఆంజనేయుడు భుజం మీద చేయి వేసి అభినందిస్తూ, హనుమా, ఇంత గందరగోళంలో కూడా నువ్వు నిరంతర విశ్వరూపంతోనే ఉన్నావు, బాగా సాధించావు అని గుసగుసగా అనేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఆంజనేయుడు విస్తుపోయి, దీనికోసమా ఇంత పరీక్ష అనుకుంటూ శ్రీరాముడి అనుమతి తీసుకుని గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడ వానర పరివారం స్వామిని ఇలా స్తుతించింది. జయధర్మ మర్మ నిర్ణేత కపినేత, జయభక్తి మర్మ నిర్ణేత బుధగీత, అవును కాదలన్న చిట్టి ధర్మ పట్టమా, మడులు తడులు మాత్రమే ధర్మఘట్టమా, కాదు కాదు సత్యమే ధర్మసారము, అంజనమ్మ కొడుకు చాటు వేదమర్మము, మా అంజనమ్మ కొడుకు చాటు వేదమర్మము, రామ రామ రామయన్న దివ్యమంత్రము,
శ్రీరామ రామ రామయన్న దివ్యమంత్రము, కాదు కాదు ఒకరి కీర్తి పెంచు తంత్రము, అద్ది ధర్మ సారమద్ది శక్తి రూపము, ఇద్దిమా హనుమచాటు సచిదానందము. శ్రీరామ రామ అనేది 1000 రామనామాలకు సమానం. ఈ కథకు మూలమేమిటో తెలియకపోయినా పెద్దల పరంపరలో ఉంది కనుక ఈ కథ గ్రాహ్యమే అని భావించవచ్చు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.